అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో వ్యయస్థానంలో ఉన్నటువంటి గ్రహాలనేవి ఒక మనిషి జీవితం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క పని తీవ్రత ఎలా ఉంటుంది, అలాగే వ్యయస్థానంలో ఉన్న గ్రహాల యొక్క దశలు వచ్చేటప్పుడు వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనే విషయం గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. సో, బేసికల్‌గా వ్యయ స్థానంలోనే ఎందుకు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము అనంటే, ముఖ్యంగా మనకు జాతకంలో ఏదైనా ఒక గ్రహం వ్యయస్థానంలో ఉంటే, ఆ గ్రహం యొక్క కారకత్వాలైనా సరే, లేకపోతే ఆ గ్రహం ఆధిపత్యం వహించేటటువంటి స్థానాల యొక్క కారకత్వాలైనా సరే, మనకు వ్యయాలైపోతాయని మనం భావిస్తాం. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వ్యయస్థానంలో లగ్నాధిపతి ఉన్నారనుకోండి, వాళ్ళకు ఆరోగ్యం చెడిపోతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు, సెల్ఫ్ ఎస్టీమ్ ఉండదు, స్థైర్యాలు ఉండవు, కష్టాలు ఏమైనా వస్తే వాళ్ళు తట్టుకోలేరు, వాళ్ళకు ఒక మోటివేషన్ ఉండదని చెప్తాం. అలాగే రెండో ఇంటి అధిపతి కనుక 12వ ఇంట్లో ఉంటే వాళ్ళకు సంపద ఉండదు, ధనం చేతిలో నిలవదు, ఫినాన్షియల్‌గా చాలా విపరీతమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంది, సేవింగ్స్ ఉండదు, ఎంత సంపాదించినా కూడా ఏదో ఒక రకంగా ఖర్చులైపోతాయని చెప్తాం. అలాగే మూడో ఇంటి అధిపతి 12వ ఇంట్లో ఉంటే వాళ్ళకు అన్నదమ్ముల మధ్య తగాదాలు కానీ, లేకపోతే మాట్లాడేటప్పుడు మిస్‌కమ్యూనికేషన్ ద్వారా మిస్‌అండర్‌స్టాండింగ్స్‌కి లోనవ్వడం కానీ, లేకపోతే డాక్యుమెంటేషన్ ప్రాసెస్‌లో ఇబ్బందులు రావడము, లిటిగేషన్స్ రావడం, లీగల్ ఇష్యూస్ రావడం ఇలాంటివి జరుగుతుందని చెప్తారు. అలాగే చతుర్థాధిపతి 12వ ఇంట్లో ఉంటే వాళ్ళకు సుఖాలుండవు, వాహన సుఖము, గృహ సుఖము, భౌతిక సుఖాలు అనుభవించలేరు, మాతృసుఖం ఉండదు, తల్లికి సంతానానికి పడదు, తల్లి నుంచి ఏమైనా చెడు జరుగుతుంది, ఇలాంటివన్నీ చెప్తాం. అలాగే ఐదో ఇంటి అధిపతి 12వ ఇంట్లో ఉంటే సంతానం కలగదు, సంతానం కలిగిన సంతానం యొక్క ఆరోగ్యం బాగుండదు, లేకపోతే సంతానం కలిగినా కూడా సంతానంతో ఉన్నటువంటి సంబంధం మంచిగా ఉండదు, సంతాన సుఖం పొందలేరు అని చెప్తారు. ఆరో ఇంటి అధిపతి 12వ ఇంట్లో ఉంటే అది మనకు విపరీత రాజయోగం అవుతుంది కాబట్టి అది మంచిదే. బేసికల్‌గా 12వ ఇంట్లో మనకు యోగాన్ని ఇచ్చేది 6, 8, 12 ఈ 3 వదిలేసి మిగిలిన ఏ స్థానాధిపతులు 12వ ఇంట్లో ఉన్నా కూడా మంచిది కాదని చెప్తారు. ఈవెన్ సప్తమాధిపతి 12వ ఇంట్లో ఉంటే వివాహం జరగదు, వివాహం జరిగినా కూడా వైవాహిక జీవితం బాగుండదు, లేదా వివాహం చాలా ఆలస్యం అయిపోతుంది, లేదా వైవాహిక జీవితంలో ఏదైనా గొడవలు, మనస్తాపాలు, మనస్పర్ధలు, ఈగో క్లాషెస్ ఇలాంటివన్నీ వస్తాయని చెప్తారు. పార్ట్నర్‌షిప్స్ కలిసి రావని చెప్తారు. అలాగే 9వ ఇంటిది 12వ ఇంట్లో ఉంటే ఉన్నత విద్య అభ్యసించలేరు, గురువులతో కానీ, పై అధికారులతో కానీ, తండ్రితో కానీ వాళ్ళకు విభేదాలు ఉంటాయి, అదృష్టం అనేది ఉండదు, భాగ్యం అనేది లభించదని చెప్తారు. కర్మాధిపతి 12వ ఇంట్లో ఉంటే స్థిరత్వం ఉండదు వాళ్ళకు, ఒక ఒక ఫీల్డ్‌లో వాళ్ళు ఎక్కువ కాలం కొనసాగలేరు, కెరియర్ అనేది వాళ్ళకి ఇప్పుడు డౌన్‌ఫాల్‌లో ఉంటుంది, లేకపోతే పని చేసి ఏ పని తలపెట్టినా కూడా వాళ్ళకది సమర్థవంతంగా వాళ్ళు పూర్తి చేయలేరు, ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకులు కానీ, అవాంతరాలు కానీ అలాంటివి వస్తూ ఉంటాయని చెప్తారు. అలాగే లాభాధిపతి 12వ ఇంట్లో ఉంటే సంపాదన ఉండదు వాళ్ళకు, ఎంత కష్టపడినా కూడా వాళ్ళు ధనాన్ని ఆర్జించలేరు, ఇన్‌కమ్ ఉండదు, ఫుల్‌ఫిల్‌మెంట్ ఉండదు వాళ్ళకు. అంటే ఏది కోరుకుంటారో బలంగా ఆ కోరికలన్నీ నెరవేరకుండానే తీరని కోరికల్లాగా మిగిలిపోతాయని చెప్తారు. సో, ఇది మెయిన్‌గా ఏంటంటే 12వ ఇంటికి సంబంధించినంత వరకు 6, 8, 12 స్థానాలు వదిలేసి మిగిలిన ఏ స్థానాధిపతులు 12వ ఇంట్లో ఉంటే కూడా అవి చెడు చేస్తాయని మనం భావిస్తాం. సో, నార్మల్‌గా 12వ ఇంట్లో మనకు యోగాన్నిచ్చేది 3 ప్లేస్‌మెంట్స్. అంటే విపరీత రాజయోగాలు అయినటువంటి విమల యోగము, హర్ష యోగము, సరళ యోగం. అంటే మనకు షష్టమాధిపతి 12వ ఇంట్లో ఉంటే అది హర్ష యోగము, అష్టమాధిపతి 12వ ఇంట్లో ఉంటే అది మనకు సరళ యోగము, 12వ ఇంటి అధిపతి 12వ ఇంట్లో స్వక్షేత్ర పడితే అది మనకు విమల యోగం. సో, ఈ 3 యోగాలు మాత్రమే మనకు 12వ ఇంట్లో ఉంటాయని మనం భావిస్తామండి. యాక్చువల్‌గా ఇది తప్పు. చాలామందికి ఏంటంటే 12వ ఇంట్లో కేంద్రాధిపతులు, కోణాధిపతులు, ధనలాభాధిపతులు ఉన్నా కూడా యోగిస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ 12వ ఇంట్లో ఇప్పుడు చతుర్థాధిపతి ఉన్నారనుకోండి, అది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్‌మెంట్. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకు జాతకంలో 12, 4, 8 ఈ 3 స్థానాలు మనకు మోక్ష త్రికోణాలు అవుతాయండి. అంటే ఒక మోక్ష త్రికోణాధిపతి ఇంకొక మోక్ష త్రికోణంలో ఉంటే అది యోగాన్ని ఇస్తుంది మనకు. మీరెప్పుడైనా చూసుకోండి జాతకంలో
చతుర్థాధిపతి, అష్టమాధిపతి, అలాగే వ్యయాధిపతి వీళ్ళు ముగ్గురు మిత్రులై ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మేషలగ్నం తీసుకుందాం. మేషలగ్నానికి చతుర్థాధిపతి చంద్రుడవుతారు. అష్టమాధిపతి కుజుడవుతారు. వ్యయాధిపతి గురువు అవుతారు. అంటే చంద్రుడు, కుజుడు, గురువు ముగ్గురు మిత్రులే. వృషభానికి తీసుకుంటే వృషభానికి చతుర్థాధిపతి సూర్యుడవుతారు. వృషభానికి చతుర్థాధిపతి సూర్యుడవుతారు. అష్టమాధిపతి గురువు అవుతారు. వ్యయాధిపతి కుజుడు అవుతారు. అంటే సూర్యుడు, గురువు, కుజుడు ముగ్గురు ఫ్రెండ్సే. అలాగే మిథున లగ్నం తీసుకోండి. చతుర్థాధిపతి బుధుడు అవుతారు. అష్టమాధిపతి శనీశ్వరుడు అవుతారు. వ్యయాధిపతి శుక్రుడు అవుతారు. అంటే బుధుడు, శని, శుక్రుడు ముగ్గురు ఫ్రెండ్సే మనకు. సో ఏ లగ్నం తీసుకున్నా కూడా మనకు త్రికోణాధిపతులు అంటే మోక్ష త్రికోణాధిపతులు మిత్రులే అవుతారు కాబట్టి వాళ్ళు ఒకరింట్లో ఇంకొకరు ఉండేటప్పుడు అది యోగాన్ని ఇస్తుందండి. ప్రొవైడెడ్ వాళ్ళు అక్కడ బలంగా ఉండి వాళ్ళ స్థానాధిపతి కనుక బలంగా ఉంటే ఈవెన్ మనకు చతుర్థాధిపతి 12వ ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళకు సుఖం కలుగుతుంది అన్నట్టు భావించాలి. నార్మల్గా 4th లార్డ్ కనుక 12thలో ఉంటే వాళ్ళకు భౌతిక సుఖాలు పొందలేరని చెప్తారు. అలా కాదు. 4th లార్డ్ 12thలో బలంగా ఉంటే వాళ్ళకు విపరీతమైనటువంటి ప్రాపర్టీసు, ల్యాండ్స్, అసెట్స్, వెహికల్స్, మంచి భౌతిక సుఖాలు, ఈవెన్ రిసార్ట్స్ ఇలాంటివన్నీ కలిసి వస్తాయి వాళ్ళకు. ఈవెన్ ఫారిన్ సెటిల్మెంట్లో కూడా వాళ్ళు సెటిల్ అవ్వగలుగుతారు. అలాగే ధన లాభాధిపతులు కూడా మనకు 12వ ఇంట్లో ఉంటే యోగిస్తారండి కొన్ని కేసెస్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేషలగ్నం తీసుకుందాం. మేషలగ్నానికి 12వ ఇంట్లో శుక్రుడు ఉన్నారు అనుకుందాం. ధనాధిపతి శుక్రుడు 12వ ఇంట్లో ఉన్నారు. ఇది మంచి ప్లేస్మెంటా కాదా అని అంటే మేషలగ్నానికి శుక్రుడు ద్వితీయ సప్తమాధిపతి అవుతారు. సో ద్వితీయ సప్తమాధిపతి వ్యయంలో ఉంటే అప్పుడు వాళ్ళకు కుటుంబ స్థానము, కళత్ర స్థానం రెండు చెడిపోవాలని కదా మనం భావిస్తాము. కానీ ఇండైరెక్ట్గా అది మనకి ఇంకా బలపరుస్తుంది. అంటే కుటుంబ స్థానము, కళత్ర స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 12వ ఇంట్లో ఉచ్చక్షేత్రంలో ఉంటారు. అంటే ఆయన ఉచ్చబడుతున్నారు అక్కడ. సో అది మంచి ప్లేస్మెంటే. ఆయన 12వ ఇంట్లో ఉన్నంత మాత్రాన ఆయన చెడు చేస్తారన్నట్టు కాదు. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్మెంట్. ప్రొవైడెడ్ గురువు కూడా బలంగా ఉంటే శుక్రుడు బీభత్సంగా యోగిస్తాడు. వాళ్ళకు ధనము బాగుంటుంది, కళత్రము బాగుంటుంది, వివాహము జరుగుతుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, భౌతిక సుఖాలు చాలా మంచిగా అనుభవించగలుగుతారు. సో మెయిన్గా ఏంటంటే 12వ ఇంట్లో గ్రహాలు ఉండడం తప్పు కాదండి. కాకపోతే 12వ ఇంటి అధిపతి యొక్క బలం మీద వాళ్ళు ఇచ్చేటటువంటి ఫలితాలు అనేవి మనకు ఆధారపడుతుంది. వాళ్ళు ఉన్నటువంటి నక్షత్రాధిపతులు కూడా బలంగా ఉంటే సంపూర్ణమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి ఆస్కారమే ఎక్కువ ఉంటుంది ఆ గ్రహానికి. సో అలాంటి ఒక పాసిబిలిటీ ఎలా ఉంటుందని ఇప్పుడు మనం ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా వివరించుకుందాము. సో మీరు కనుక స్క్రీన్ని గమనిస్తే మీకు ఒక జాతకం కనబడుతుంది చూడండి. ఇది ఒక మగవారి జాతకం అండి. ఈయన గ్రహస్థితిని కనుక గమనిస్తే ఈయన జన్మించింది కన్యా లగ్నంలో జన్మించారు. 6వ ఇంట్లో కేతు ఉన్నారు. 9వ ఇంట్లో సూర్యుడు, బుధుడు, చంద్రుడు ఉన్నారు. 10వ ఇంట్లో శుక్రుడు ఉన్నారు. 12వ ఇంటిని కనుక గమనిస్తే మీకు రాహువు, గురువు, కుజుడు, వక్రించినటువంటి శనీశ్వరుడు ఉన్నారు. సో పర్టికులర్లీ ఈ జాతకం గురించే నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అని అంటే ఈ ఎగ్జాంపుల్లో నార్మల్గా మనకు జాతకాల్లో ఏదో ఒక గ్రహం ఉంటే కూడా 12వ ఇంట్లో మనం చాలా విపరీతంగా భయపడిపోతాం. సపోజ్ మనకు ఇప్పుడు లగ్నాధిపతి 12వ ఇంట్లో ఉన్నారనుకోండి. సో లగ్నం చెడిపోయిందంటే హాఫ్ ఆఫ్ ద హారోస్కోప్ బలహీనపడ్డట్టే. అంటే లగ్నాధిపతి కనుక 12కి వెళ్ళిపోతే ఆరోగ్యం బాగుండదు. ఇప్పుడు ఆరోగ్యం బాలేనప్పుడు జాతకంలో ఎన్ని సుఖాలు, యోగాలు, ఎటువంటి సంపద ఉన్నా కూడా అనుభవించేది శరీరమే కదా. సో శారీరక సౌఖ్యం అనేది అంటే దేహ పుష్టి, కండబలము, కాన్ఫిడెన్సు, శరీరం యొక్క హెల్త్ ఇలాంటివన్నీ మనకు నశించిపోతే ఇంకా అనుభవించడానికి అసలు ఏమి ఉండదు. నార్మల్గా లగ్నాధిపతి 12కి వెళ్ళిపోతే వాళ్ళు భయపడిపోతారు. అసలు జాతకం ఇంకా చూడడమే వేస్ట్ అని చెప్తారు. బట్ 12వ ఇంట్లో ఆయన బలపడితే అది మంచిదే మనకు. ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కుంభలగ్నం తీసుకుందాం. కుంభలగ్నానికి శనీశ్వరుడు 12వ ఇంట్లో ఉంటే అది మంచిదే. అంటే ఆయన స్వక్షేత్రంలో మకరంలో ఆయన ఇంట్లో ఆయనే ఉన్నట్టు అవుతుంది. ఆయన ఉన్నటువంటి నక్షత్రాధిపతి ఒకరు బలంగా ఉంటే శనీశ్వరుడు 12వ ఇంట్లో ఉన్నా కూడా యోగిస్తాడు. అలాంటిది ఈ జాతకంలో మనం చూసుకునేటప్పుడు ఈయనకు నలుగురు ఉన్నారు 12వ ఇంట్లో. పోనీ ఆ నలుగురు శుభగ్రహాలనంటే అందరూ పాపగ్రహాలే. ఒకరేమో రాహువు, ఇంకొకరేమో బాధకాధిపతి గురువు, ఇంకొకరేమో తృతీయ అష్టమాధిపతి కుజుడు,
శనీశ్వరుడు షష్టమాధిపతి అయినప్పటికీ ఈ లగ్నానికి పూర్వ పుణ్యాధిపతి అవుతారు. ఆయన నార్మల్‌గా ఉండుంటే బాగుండేది. ఆయన వక్రించి ఉన్నారు. సో, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ జాతకం యొక్క గ్రహస్థితిని గమనించేటప్పుడు ఈ జాతకుడు తన జీవితంలో మంచి ఫలితాల్ని అనుభవించగలరా? మనం వన్ బై వన్ వెళ్దాం. నార్మల్‌గా రాహు గనక 12వ ఇంట్లో ఉంటే ఆయన యోగించరు. ఉన్నది కూడా ఎలా ఉన్నారు? సింహ రాశిలో ఉన్నారు. శత్రుక్షేత్రంలో శత్రువుతో పాటు కలిసి ఉన్నారాయన. సో, నార్మల్‌గా రాహు 12వ ఇంట్లో ఉంటే వ్యయాలు చేసేస్తారు. నష్టాన్నిచ్చేస్తారు. విపరీతమైనటువంటి లాసెస్, ఎక్స్‌పెండిచర్‌ని ఇస్తారని చెప్తారు. సో, అది మంచిది కాదు. వ్యయంలో చతుర్థాధిపతి, సప్తమాధిపతి అయినటువంటి గురువు ఉన్నారు. అంటే నార్మల్‌గా గురువు గనక చెడు చేసేటప్పుడు ఈ లగ్నానికి చతుర్థం అంటే ఏంటి మనకు? సుఖము, భోగభాగ్యాలన్నీ మనకు 4 వేలే రిప్రజెంట్ చేస్తుంది. సో, చతుర్థాధిపతి గనక 12వ ఇంట్లో ఉంటే గృహ సుఖము, వాహన సుఖము, భౌతిక సుఖాలు, ఆస్తులు, లగ్జరీస్, కంఫర్ట్స్, డొమెస్టిక్ ఎన్విరాన్మెంటు, మాతృ సుఖము, చదువు, జ్ఞానము ఇవన్నీ ఆయనకు లభించకూడదు. నార్మల్‌గా 12వ ఇంట్లో చెడు చేసేటట్టు ఉంటే. అలాగే సప్తమాధిపతి అయినటువంటి గురువు 12వ ఇంట్లో ఉంటే వివాహం జరగకూడదు. వివాహం జరిగినా కూడా డివోర్స్ అయిపోవాలి, సెపరేట్ అయిపోవాలి, గొడవలు రావాలి, మనస్పర్ధలు, మనస్తాపాలు, కుటుంబ జీవితంలో కలహాలు అలాంటివి రావాలి. లేదా వివాహం ఆలస్యంగా జరగాలి. ఏదో ఒకటి జరగాలి. సో, అది చెడిపోవాలి. ఓన్లీ థింగ్ ఏంటంటే కుజుడు 12వ ఇంట్లో ఉండడం ఈ లగ్నానికి మంచిది. ఎందుకంటే ఆయన తృతీయ, అష్టమాధిపతి అవుతారు. సో, 2 దుస్థానాలకు ఆధిపత్యం వహించేటటువంటి కుజుడు ఇంకొక దుస్థానమైనటువంటి 12వ ఇంట్లో ఉంటే అది విపరీత రాజయోగం అనుకోవచ్చు. ఉన్నది కూడా ఆయన మిత్రక్షేత్రంలో ఉన్నారు. అది మంచిదే మనకు. కానీ ఇక్కడ శనీశ్వరుడు కూడా ఉన్నారు. అంటే పంచమాధిపతి శనీశ్వరుడు 12వ ఇంట్లో ఉంటే పూర్వపుణ్యం ఉండకూడదు, అదృష్టం ఉండకూడదు, క్రియేటివిటీ ఉండకూడదు, సంతానం కలగకూడదు, సంతానం కలిగినా కూడా సంతాన సుఖం అందకూడదు, సంతానం యొక్క హెల్త్ ప్రాబ్లమ్ అవ్వాలి. సో, ఇలాంటి వేరియస్ కండిషన్స్ ఉంటాయి. అది కూడా వక్రంలో ఉన్నారు ఆయన. సో, ఇప్పుడు నిజ జీవితంలో ఈయనకు ఇలాంటి పాసిబిలిటీస్ కానీ, ఇలాంటి ప్రాబబిలిటీస్ కానీ జరిగాయని గనక చూసుకుంటే ఈయన జన్మించింది వచ్చేసి చంద్ర దశలో జన్మించారండి. బ్యాలెన్స్ ఒక 7 ఇయర్స్ బ్యాలెన్స్ ఉండేటప్పుడు 1980 నుంచి 1987 వరకు ఈయనకు చంద్రదశ జరిగింది. చంద్రుడు ఏంటంటే ఆయనకు ఉచ్చంలో ఉన్నారు. అది కూడా లాభాధిపతి భాగ్యస్థానంలో ఉచ్చక్షేత్రంలో ఉండడం చాలా మంచిది. సో, చంద్రదశ వదిలేద్దాం. అది బాగుంది. చంద్రుడైన వెంటనే ఆయనకు కుజదశ జరుగుతుంది. అది ఒక 7 ఇయర్స్ 1987 నుంచి 1994 వరకు కుజదశ జరిగింది. అది కూడా మంచిది అనుకుందాం. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఆయన విపరీత రాజయోగంలో ఉన్నారు. మెయిన్ ఏంటంటే కుజదశ అయిపోయిన తర్వాత ఆయనకు రాహుదశ స్టార్ట్ అవుతుంది. 1994 నుంచి 2012 వరకు ఆయనకు రాహుదశ జరుగుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే రాహు గనక 12వ ఇంట్లో ఉంటే రాహు చెడు చేస్తాడని మనం భావిస్తాం నార్మల్‌గా. కానీ ఇక్కడ రూల్ ఏంటంటే రాహు ఉన్నటువంటి రాశ్యాధిపతి, రాహు ఉన్నటువంటి నక్షత్రాధిపతి ఇద్దరు బలంగా ఉంటే అప్పుడు రాహు శత్రువుతో ఉన్నా, శత్రుక్షేత్రంలో ఉన్నా కూడా ఆయన యోగాన్ని ఇస్తాడు. ఇది ఎలా జరుగుతుంది ఇక్కడ అని గనక చూసుకుంటే రాహు సింహ రాశిలో ఉన్నారు. సింహ రాశికి అధిపతి అయినటువంటి సూర్యుడు ఎలా ఉన్నారో చూడండి. ఆయన భాగ్యస్థానంలో శత్రుక్షేత్రంలో ఉన్నారు ఆయన. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. కానీ ఆయన ఉన్నది ఎలా ఉన్నారు? తన సొంత నక్షత్రమైనటువంటి కృత్తిక నక్షత్రంలో ఉన్నారు. అంటే సూర్యుడికి అక్కడ నక్షత్ర బలం లభిస్తుంది. సూర్యుడు ఉన్నది శుక్రుడు ఇంట్లో ఉన్నారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే శుక్రుడు, బుధుడు ఇద్దరు పరివర్తనలో ఉన్నారండి. అంటే బుధుడు వృషభంలో, శుక్రుడు మిథునంలో ఉన్నారు కదా. అప్పుడేమవుతుందంటే శుక్రుడికి స్వక్షేత్ర బలం వస్తుంది. అంటే శుక్రుడు వృషభంలో ఉన్నట్టు, బుధుడు మిథునంలో ఉన్నట్టు కూడా మనం భావించవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే సూర్యుడితో పాటే శుక్రుడు కూడా ఉన్నట్టు అవుతుంది మనకు. దాని అర్థం ఏంటి? సూర్యునికి రావాల్సినటువంటి నక్షత్ర బలం ఆయన సొంత నక్షత్రంలో ఉన్నందువల్ల నక్షత్ర బలం లభిస్తుంది. సూర్యుడు ఉన్నటువంటి స్థానాధిపతి కూడా పరివర్తన చెంది ఆయనతో పాటే ఉన్నట్టు అవుతుంది కాబట్టి ఆయనకు రావాల్సినటువంటి స్థాన బలము లభిస్తుంది. దాని అర్థం ఏంటి? సూర్యుడు అక్కడ పరిపూర్ణమైనటువంటి బలంలో ఉన్నారు. సో, సూర్యుడు పరిపూర్ణంగా బలవంతుడైనప్పుడు రాహువుకు రావాల్సిన స్థాన బలం వస్తుంది. నంబర్ 1. నంబర్ 2, రాహు ఉన్నటువంటి నక్షత్రాన్ని తీసుకుంటే ఆయన మఖ నక్షత్రంలో ఉన్నారు, కేతు నక్షత్రంలో ఉన్నారు. కేతు రాహుని చూస్తున్నారు. మెయిన్గా ఇక్కడ ఏమవుతుందంటే కేతు వచ్చేసి ధనిష్ట నక్షత్రంలో ఉన్నారు.
కేతు ధనిష్ట నక్షత్రంలో ఉన్నారు, కుజుడు మఖ నక్షత్రంలో ఉన్నారు. అంటే కేతు కుజుడి నక్షత్రంలో ఉన్నారు, కుజుడు కేతు నక్షత్రంలో ఉన్నారు. అప్పుడేమవుతుందంటే కుజుడి నక్షత్రంలోనే ఉన్నట్టు అవుతుంది, కేతు నక్షత్రంలోనే ఉన్నట్టు అవుతుంది. దాని అర్థం ఏంటి? రాహు ఉన్నటువంటి రాశ్యాధిపతి స్వనక్షత్రంలో ఉన్నారు, రాహు ఉన్నటువంటి నక్షత్రాధిపతి స్వనక్షత్రంలో ఉన్నారు. రాహుకి రావాల్సిన నక్షత్ర బలము లభిస్తూ ఉంది, రాహుకి రావాల్సిన స్థాన బలము లభిస్తూ ఉంది. సో రాహు అక్కడ 12వ ఇంట్లో శత్రుక్షేత్రంలో ఉన్నా కూడా ఆయనకు రావాల్సినటువంటి నక్షత్ర బలము స్థాన బలము లభిస్తూ ఉంది కాబట్టి ఆయన అక్కడ యోగాన్ని ఇస్తారు. అది ఆయనకు ఎలా ఇచ్చారని కనుక చూసుకుంటే 1994కు ఆయనకు స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఆయనకు అప్పుడు ఏజు 14 ఏళ్ళండి, 1980లో పుట్టారు కాబట్టి. సో 2004లో ఆయన అమెరికాకు వెళ్ళారు, అంటే 10 సంవత్సరాల తర్వాత. ఇది హైయర్ ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత వెళ్తున్నారు ఆయన అమెరికాకు. అంటే విదేశీ ప్రయాణం, విదేశీ యోగాన్ని ఇస్తుంది ఆయనకు, ఫారిన్ ట్రావెల్ని ఇస్తుంది. అక్కడే కూడా జాబ్ వస్తుంది ఆయనకు. 2005లో ఐటీ కంపెనీలో జాబ్ వస్తుంది, సాఫ్ట్వేరు. 2009లో మ్యారేజ్, అది కూడా అక్కడే జరుగుతుంది. విదేశంలో సెటిల్ అయినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు ఆయన. అలాగే ఆయనకు 2011లో ఒక అమ్మాయి, 2014లో ఒక అమ్మాయి, అంటే 2012కు ఆయనకు రాహుదశ స్టార్ట్ అయిపోయింది, ఎండ్ అయిపోయింది, గురుదశ స్టార్ట్ అయిపోయింది. సో రాహుదశలో ఒక సంతానాన్ని ఇస్తున్నారు ఆయనకు. అంటే రాహుదశలోనే ఆయనకు విదేశీ ప్రయాణము, విదేశంలో ఉద్యోగము, విదేశంలో వివాహము, అలాగే సంతానాన్ని ఇస్తున్నారు. అంటే ఉద్యోగము, సంతానము, వివాహము, సంపాదన. ఉద్యోగం అంటే ఇంకా నార్మల్గా సెటిల్మెంట్ అంటే అర్నింగు, ఇన్కమ్ అంతా ఆయనకు ఫారిన్ కంట్రీలో ఇస్తున్నారు. ఎవరు? రాహువు 12వ ఇంట్లో ఇస్తూ ఉన్నారు. ఓన్లీ చిన్న లైట్ హెల్త్ కండిషన్స్ ఇచ్చారు అంతే, కానీ ఆయనకు సెటిల్మెంట్ మొత్తం రాహుదశనే జరిగింది ఆయనకు. 14 ఏళ్ల నుంచి 32 ఏళ్ల వరకు జరిగింది. అది కూడా కరెక్ట్గా సెటిల్ అయ్యే పీరియడ్లో వచ్చింది ఆయనకు రాహుదశ. సో హైయర్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకోవడము, ఫారిన్ ట్రావెల్ చేయడము, ఫారిన్లో జాబ్ రావడము, ఇన్కము, మ్యారేజు, చిల్డ్రన్ అన్నీ ఇస్తున్నారు. సో అలాంటప్పుడు రాహు యోగం ఇవ్వలేదని మనం ఎలా భావించాలి? నార్మల్గా రాహు కనుక 12వ ఇంట్లో ఉంటే చెడు జరిగిపోతుందనే చెప్తారు. అంటే నిజంగా రాహు కనుక చెడిపోయి ఉంటే విపరీతమైనటువంటి లాసెస్ని ఇస్తారు. ఇంకా ఏ గ్రహం కూడా అలాంటి లాసెస్ని ఇవ్వదు. పై నుంచి ఒకేసారి కింద తోసేస్తారు రాహు. కానీ ఎప్పుడు అలాగే జరుగుతుందనంటే అలా జరగదు. ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే రాహు ఉన్నటువంటి రాశ్యాధిపతి, నక్షత్రాధిపతి బలంగా ఉండేటప్పుడు ఆయన రివర్స్లో యోగాన్ని ఇస్తారు. అది కూడా ఏంటి? దుస్థానంలో 12వ ఇంట్లో యోగాన్ని ఇస్తారు. సో రాహుదశ వదిలేద్దాం. ఇమ్మీడియట్లీ రాహు అయిపోయిన తర్వాత గురుదశ వస్తుంది ఆయనకు. 2012లో స్టార్ట్ అయింది, ఇప్పుడు కూడా గురుదశ జరుగుతుంది. ఇంకా 2028 వరకు జరుగుతుంది, ఇంకొక 2 years అనుకోండి. సో ఈ గురుదశ ఏంటంటే ఆయనకు 2012లో స్టార్ట్ అయింది. గురుదశలో కూడా ఆయనకు ఇప్పుడు గురువు ఏంటంటే చతుర్థ సప్తమాధిపతి 12 ఏళ్ళు ఉన్నారు కదా. సో గురుదశ యోగించిందంటే 2014లో ఆయనకి ఇంకొక అమ్మాయి జన్మించారు, 2 కూతుళ్ళు జన్మించారు. ఒకరేమో రాహుదశలో జన్మించారు, ఇంకొకరేమో గురుదశలో జన్మించారు. అంటే గురుదశలో ఇంకొక సంతానాన్ని ఇస్తున్నారు ఆయన. మెయిన్గా గురుదశలో ఏంటంటే ఆయనకు సిటిజన్షిప్ వచ్చింది 2016లో. అంటే విదేశాల్లో సభ్యత్వం, అంటే విదేశీ పౌరసత్వం, అంటే సిటిజన్షిప్ అనేది ఆయనకు గురుదశలో వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు విదేశాల్లో సెటిల్ అవ్వాలంటే సిటిజన్షిప్ రావాలి కదా. అలాంటి సిటిజన్షిప్ అనేది 12వ ఇంట్లో ఒక పాపగ్రహం యొక్క దశలో జరుగుతుంది ఆయనకు. ఇక్కడ మెయిన్గా గురువు యాక్చువల్గా ఆయనకు బాధలు ఇవ్వాలి, ఆయన బాధ కూడా అవుతారు కాబట్టి. కానీ గురువు అక్కడ పాపత్వం చెంది ఉన్నారు, పాపకర్తృ యోగంలో ఉన్నారు. వెనక రాహు ఉన్నారు, ముందు కుజుడు ఉన్నారు, 12వ ఇంట్లో దుస్థానంలో ఉన్నారు. సో చెడు చేసేవాడు చెడిపోతే జరగాల్సిన చెడు కూడా తగ్గిపోతుంది అన్నట్టు మనం భావించాలి. అంటే దాని అర్థం నెగటివ్ టు నెగటివ్ పాజిటివ్ లాగా ఎవరైతే ఆయనకు చెడు చేయాలో అదే గురువు ఆయనకు మంచి చేస్తున్నారు. అంటే 2016లో ఆయనకు సిటిజన్షిప్ వస్తుంది, 2018లో ఆయన ఒక ఇల్లుని కట్టుకున్నారు, లోన్ తీసుకుని, అది కూడా తీర్చేస్తున్నారు ఇప్పుడు. అంటే గురుదశలో ఆయనకు విదేశంలో సిటిజన్షిప్ లభించింది, విదేశంలో గృహ యోగాన్ని ఇస్తున్నారు. అంటే గృహం తీసుకోవడం కూడా కాదు, గృహాన్ని ఆయన సొంతంగా కట్టుకుంటున్నారు. అంటే సెటిల్మెంట్ని, సిటిజన్షిప్ని రెండింటినీ గురువు ఇస్తున్నారు ఆయనకు. ఏది? 12వ ఇంట్లో ఉన్నటువంటి గురువు. సో ఇంకా ఆయనకు 2 ఏళ్ళు ఉంది గురుదశ, ఇది కూడా బాగానే ఉంది ఆయనకు, ప్రాబ్లం లేదు. ఈవెన్ ఇప్పుడు గురువు అయిపోయిన తర్వాత నెక్స్ట్ శని దశ వస్తుంది ఆయనకు, అది ఒక 19 ఏళ్ళు.
అది కూడా 12వ ఇంట్లో ఉండే దశ జరుగుతుంది. కాకపోతే ఈయన వక్రం ఉన్నారు కాబట్టి ఫస్ట్ హాఫ్ కొంచెం యావరేజ్‌గా ఉంటుంది. సెకండ్ హాఫ్ బావుంటుంది విపరీత రాజయోగం. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈయన జీవితం గనక చూసుకుంటే చంద్రదశ ఒక్కటి వదిలేస్తే ఆయనకు, పుట్టినప్పుడు ఒక 7 సంవత్సరాలు వదిలేస్తే, కుజదశ ఒక 7 సంవత్సరాలు, రాహు ఒక 18 సంవత్సరాలు, గురువు ఒక 16 సంవత్సరాలు, శని ఒక 19 సంవత్సరాలు. అంటే టోటల్‌గా ఆయనకు 50 సంవత్సరాలు 12వ ఇంట్లో ఉండే గ్రహ దశలే జరుగుతాయి ఆయనకు. ఒక్క సెకండ్ గ్యాప్ లేకుండా 12వ ఇంట్లో ఉన్నటువంటి గ్రహ దశలు జరుగుతాయి ఆయనకు జీవితంలో. 50 ఏళ్ళు అంటే సగం జీవితం అయిపోయినట్టే. ఇప్పుడు ఉండే కాలమాన పరిస్థితుల్లో 75 ఏళ్ళు బతుకుతారనుకోండి. 75% ఆఫ్ ద లైఫ్ అయిపోయినట్టే. అంటే ఇప్పుడు నార్మల్‌గా మనం జాతకాలు చూసేటప్పుడు 12వ ఇంట్లో గ్రహాలు ఉంటే చెడిపేస్తారు. 12వ ఇంట్లో గ్రహాలు ఉంటే చెడు చేస్తాయి. 12వ ఇంట్లో ఉంటే గ్రహాలు యోగించవు అని చెప్తాం కదా! అలాంటప్పుడు 50 ఏళ్ళు ఈయనకు చెడిపోవాలి. 50 ఏళ్ళు అసలు బతకాల్సిన అవసరమే లేదు. ఇక్కడ చూసుకుంటే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ఇప్పుడంటే ఇప్పుడు కూడా కాదు. ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు గురుదశ, దాని తర్వాత ఇంకొక 19 సంవత్సరాలు. అంటే నెక్స్ట్ 21 ఇయర్స్ ఆయనకు కంటిన్యూయస్‌గా 12థ్ హౌస్‌లో ఉన్నటువంటి గ్రహ దశలు జరుగుతాయి. సో 12థ్ హౌస్‌లో గ్రహ దశలు జరిగేటప్పుడు వాళ్ళు ఇంకా జాతకం బాలేదని చెప్పేస్తాం మనం చాలామంది. కాలసర్ప దోషం వేరే ఉంది ఆయనకు. సో ఇలాంటి దోషాలు పెట్టుకొని ఆయన ఎలా బతికారనంటే, నేను చెప్పినట్టు దోషాలొక్కటే మనం చూడకూడదండి. ఉన్నటువంటి గ్రహాలు ఎలా కండిషన్స్‌లో ఉన్నాయి. మెయిన్‌గా అక్కడ ఏంటంటే రాహువు, గురువు, కుజుడు ముగ్గురు మఖా నక్షత్రంలో ఉన్నారు. కేతువు ఏంటంటే ధనిష్టలో ఉన్నారు. అంటే దాని అర్థం నక్షత్ర పరివర్తన జరుగుతుంది. కేతు నక్షత్రంలో ఉన్నట్టవుతుంది. కుజుడు నక్షత్రంలోనే ఉన్నట్టవుతుంది. దాని అర్థం రాహువుకి, గురువుకి, కుజుడికి ముగ్గురికి నక్షత్ర బలం వస్తుంది. వాళ్ళు ముగ్గురున్నటువంటి స్థానాధిపతి సూర్యుడు బలపడుతూ ఉన్నారు. అలాంటప్పుడు ఏంటంటే 12వ ఇంట్లో ఉన్నటువంటి గ్రహ దశలు ఆయనకు యోగాన్ని ఇస్తూ ఉన్నాయి. మోరోవర్ చతుర్థాధిపతి 12వ ఇంట్లో ఉంటే గృహసుఖం ఉండదని చెప్పారు కదా! గృహసుఖం జన్మస్థలంలో లేకపోయినా కూడా విదేశాల్లో ఇస్తున్నారు గురువు ఆయనకు. అంటే ఫారిన్ సెటిల్మెంట్‌ని ఇస్తున్నారు. ఫారిన్‌లో సొంతంగా ఇల్లు కట్టుకునే ఆపర్చునిటీని ఇస్తున్నారు. ఫారిన్‌లో సిటిజన్‌షిప్‌ని ఇస్తున్నారు. ఈవెన్ మ్యారేజ్ సప్తమాధిపతి కూడా ఆయనే అవుతారు కాబట్టి ఫారిన్‌లోనే పెళ్లి చేసుకొని ఫారిన్‌లోనే సెటిల్ అయ్యారు. సంతానం ఈవెన్ సంతానాధిపతి శనీశ్వరుడు వక్రించున్నా కూడా ఫారిన్‌లోనే వాళ్ళకి సంతానం కలిగారు. అంటే జరిగేవన్నీ యోగం ఇక్కడ జరగకపోయినా ఫారిన్‌లో జరుగుతుంది ఆయనకు. ఓకేనా? సో వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. దయచేసి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వాల్యుబుల్ ఒపీనియన్స్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.